అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరం జూలై మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు, పండుగలు, ఏ రోజులు శుభకార్యాలకు మంచి రోజులు, ఈ రోజులలో ఏ ఏ శుభకార్యాలను చేయవచ్చు, ఈ నెలలో వస్తున్న తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాల పండుగ, పూరి జగన్నాథ రథయాత్ర, సంకష్టహర చతుర్థి ఏ రోజున వస్తుంది, ఆ రోజున ఏం చేయాలనే విషయాలతో పాటు ఇంకా ఇతర విశిష్టతలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్తే ఈ జూలై నెల శ్రీ క్రోధినామ సంవత్సర బహుళ దశమి సోమవారం నుండి ప్రారంభమై బహుళ ఏకాదశి బుధవారంతో ముగుస్తుంది. ఈ నెలలోనే శుక్రమార్జమి ఉండడం, ఆషాఢ మాసం కూడా ప్రారంభమవుతుండడం వలన ఈ మాసంలో నూతన గృహ ప్రవేశాలకు కానీ, వివాహాలకి కానీ, నూతన శంకుస్థాపన పనులకు శుభముహూర్తాలు లేవండి. జూలై 1వ తేదీ మాసము జ్యేష్ఠ మాసము, వారము సోమవారము, తిథి బహుళ దశమి, నక్షత్రము అశ్విని మరియు భరణి రెండు కలిసి ఉన్నాయండి. ఈరోజు కుసుమ హరినాథ జయంతి అండ్ ఈరోజు చిన్న చిన్న పనులకు మంచి రోజండి. అంటే ఉయ్యాలలో వేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారాన్ని ప్రారంభించడానికి, శ్రీమంతం, అన్నప్రాసన, ఉద్యోగంలో చేరటం వంటివి చేసుకోవచ్చు. జూలై 2వ తేదీ వారము మంగళవారము, తిథి బహుళ ఏకాదశి, నక్షత్రము కృతిక అండి. ఈరోజు మోహిని ఏకాదశి అంటారండి. ఈరోజు శుభకార్యాలకు మంచి రోజు కాదండి. జూలై 3వ తేదీ వారము బుధవారము, తిథి బహుళ ద్వాదశి, నక్షత్రము రోహిణి. ఈరోజు ప్రదోష వ్రతమండి. ఈరోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. జూలై 4వ తేదీ వారము గురువారము, తిథి బహుళ త్రయోదశి, తదుపరి చతుర్దశి, నక్షత్రము మృగశిర. ఈరోజు మాస శివరాత్రి అండి. ఈ రోజున శివాలయానికి వెళ్ళడం, శివుణ్ణి పూజించడం, శివునికి దీపారాధన చేయడం మంచిదండి. ఈరోజు ఎలాంటి శుభకార్యాలకు మంచి రోజు కాదండి. ఈరోజే స్వామి వివేకానంద వర్ధంతి కూడా అండి. జూలై 5వ తేదీ వారము శుక్రవారము, తిథి అమావాస్య అండి. నక్షత్రము ఆరుద్ర. ఈరోజు అమావాస్య కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేయడానికి అనుకూలమైన రోజు. శుభకార్యాలకు మంచి రోజు కాదండి. నేటితో జ్యేష్ఠమాసం ముగుస్తుంది. జూలై 6వ తేదీ వారము శనివారము, తిథి శుద్ధ పౌర్ణమి, నక్షత్రము పునర్వసు. నేటి నుండి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. వీటినే గుప్త నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రులు 15వ తేదీతో ముగిస్తాయండి. నేటి నుండే ఆషాఢ మాసం కూడా ప్రారంభమవుతుంది. చిన్న చిన్న పనులకు మంచి రోజు. జూలై 7వ తేదీ వారము ఆదివారము, తిథి శుద్ధ విద్య, నక్షత్రము పుష్యమి. నేటితో శుక్రమౌర్జమి ముగుస్తుంది. నేటి నుండి శ్రీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర జరుగుతుంది. నేటి నుండి హైదరాబాద్లో బోనాలు ప్రారంభమవుతాయండి. మొదటగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారండి. చిన్న చిన్న పనులకు అనుకూలం. జూలై 8వ తేదీ వారము సోమవారము, తిథి శుద్ధ తదియ, నక్షత్రము పుష్యమి. శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. జూలై 9వ తేదీ వారము మంగళవారము, తిథి శుద్ధ చవితి, నక్షత్రము ఆశ్లేష. ఈరోజు భాగ్యనగరంలోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఈరోజు శుభకార్యములకు అనుకూలంగా లేదండి. జూలై 10వ తేదీ వారము బుధవారము, తిథి శుద్ధ చవితి, నక్షత్రము మక. ఈరోజు చిన్న చిన్న పనులకు అనుకూలంగా ఉంది. జూలై 11వ తేదీ వారము గురువారము, తిథి శుద్ధ పంచమి, నక్షత్రము పుబ్బ. నేడు స్కంద పంచమి. చిన్న చిన్న పనులకు అనుకూలంగా ఉంది. అంటే అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసన్నకు, చిన్న పిల్లల్ని ఉయ్యల్లో వేయడం, శ్రీమంతం, వ్యవసాయ పనులకు, వ్యాపార ప్రారంభానికి, కొత్త వాహనాలు ప్రారంభించడానికి మొదలగు పనులకి అనుకూలంగా ఉందండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని స్కంద పంచమి అని, షష్ఠిని కుమార షష్ఠి అని అంటారు. జూలై 12వ తేదీ వారము శుక్రవారము, తిథి శుద్ధ షష్ఠి, నక్షత్రము ఉత్తర పాల్గుని. ఈరోజు కుమార షష్ఠి. ఈరోజు చిన్న చిన్న పనులకు అనుకూలం.
జూలై 13వ తేదీ వారము శనివారము. తిథి శుద్ధ సప్తమి. నక్షత్రము హస్త. చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందంటే ఈరోజు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. జూలై 14వ తేదీ వారము ఆదివారము. తిథి శుద్ధ అష్టమి. నక్షత్రము చిత్త. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈరోజు ఆషాఢ మాసం అష్టమి మరియు ఆదివారం కావడం వలన ఎలాంటి శుభకార్యాలకు మంచి రోజు కాదు. జూలై 15వ తేదీ వారము సోమవారము. తిథి శుద్ధ నవమి. నక్షత్రము స్వాతి. ఆషాఢ మాసం నవమి తిథి ఉండడం వల్ల ఈరోజు శుభకార్యాలకు మంచి రోజు కాదు. నేటితో వారాహి అమ్మవారి గుప్త వారాహి నవరాత్రులు ముగుస్తున్నాయి. జూలై 16వ తేదీ వారము మంగళవారము. తిథి శుద్ధ దశమి. నక్షత్రము విశాఖ. నేటితో ఉత్తరాయానం ముగిసి దక్షిణాయానం ప్రారంభమవుతుంది. నేడు తిరుమల శ్రీవారి యొక్క అనివార్య ఆస్థానం. ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. జూలై 17వ తేదీ వారము బుధవారము. తిథి శుద్ధ ఏకాదశి. నక్షత్రము అనురాధ. ఈ రోజును తొలి ఏకాదశి అని, దేవశయ ఏకాదశి అని, ఈరోజు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళడం వలన దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజున గురువులు, పీఠాధిపతులు అండ్ మఠాధిపతులు, సాధువులు చతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజునే పండరీపురం పాండురంగ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈరోజు సాధారణ పనులకు మంచి రోజు. జూలై 18వ తేదీ వారము గురువారము. తిథి శుద్ధ ద్వాదశి. నక్షత్రము జ్యేష్ఠ. ఈరోజు ప్రత్యేకత వాసుదేవ ద్వాదశి. ఈరోజు శుభకార్యములకు మంచి రోజు కాదు. జూలై 19వ తేదీ వారము శుక్రవారము. తిథి శుద్ధ త్రయోదశి. నక్షత్రము మూల. ఈరోజు ప్రదోష వ్రతము చేస్తారండి. ఈరోజు శివపూజ చేయడం కూడా మంచిది. జూలై 20వ తేదీ వారము శనివారము. తిథి శుద్ధ చతుర్దశి. నక్షత్రము పూర్వాషాఢ. ఈరోజు సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. జూలై 21వ తేదీ వారము ఆదివారము. తిథి శుద్ధ పౌర్ణమి. నక్షత్రము ఉత్తరాషాఢ. ఈ రోజున గురు పౌర్ణమి వ్యాస మహర్షి జన్మించడం వలన వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో పౌర్ణమి రావడం వలన దీనినే ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు. జూలై 22వ తేదీ వారము సోమవారము. తిథి బహుళపాడ్యమి. నక్షత్రము శ్రవణ. ఈరోజు సాధారణ పనులకు అనుకూలమైన రోజు. జూలై 23వ తేదీ వారము మంగళవారము. తిథి బహుళ విధియ. నక్షత్రము ధనిష్ట. ఈరోజు సాధారణ పనులకు అనుకూలమైన రోజు. జూలై 24వ తేదీ వారము బుధవారము. తిథి బహుళ తదియ. నక్షత్రం శతభిష. ఈరోజు సంకష్టహర చతుర్థి. చిన్న చిన్న శుభకార్యాలకు మంచి రోజు. ఈ సంకష్టహరి చతుర్థి రోజున గణపతి పూజించడం వలన మంచి ఫలితాలు కలుగును. జూలై 25వ తేదీ వారము గురువారము. తిథి బహుళ పంచమి. నక్షత్రము పూర్వభాద్ర. ఈరోజు చిన్న చిన్న పనులకు మంచి రోజండి. జూలై 26వ తేదీ వారము శుక్రవారము. తిథి బహుళ షష్ఠి. నక్షత్రము ఉత్తరాభాద్ర. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలకు మంచి రోజండి. అంటే చిన్న చిన్న కార్యాలంటే శ్రీమంతము, అన్నప్రాసనం ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, వాటికి. జూలై 27వ తేదీ వారము శనివారము. తిథి బహుళ సప్తమి. నక్షత్రం రేవతి. ఈరోజు అష్టాదశ శక్తి పీఠాలలో 4వ శక్తి పీఠమైన మైసూరులో వెలిసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క జన్మోత్సవం. జూలై 28వ తేదీ వారము ఆదివారము. తిథి బహుళ అష్టమి. నక్షత్రము అశ్విని. ఈరోజు హైదరాబాదులోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలండి. ఈరోజు మంచి రోజు కాదండి. జూలై 29వ తేదీ వారము సోమవారము. తిథి బహుళ నవమి. నక్షత్రము భరణి.
ఈరోజు భాగ్యనగరంలోని అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతాయండి. ఈరోజే శ్రీ ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 30వ తేదీ వారము మంగళవారము, తిథి బహుళ దశమి, నక్షత్రము కృతిక. ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. ఈరోజు శుభకార్యాలకు మంచి రోజండి. జూలై 31వ తేదీ వారము బుధవారము, తిథి బహుళ ఏకాదశి, నక్షత్రం రోహిణి. ఈరోజు విశిష్టత సర్వ ఏకాదశి, దీనినే కామిక ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు చిన్న చిన్న పనులు చేయడానికి మంచి రోజండి.